గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి. మీ దృష్టిలో నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. అంటే ఇక్కడ మన చేతులు కూడా పాపం చేస్తాయా? మనం చేతులతో ఎలా పాపం చేస్తాము? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. అంటే మనము ఎప్పుడు చేతులు ఎత్తుతాం? మనము ఎప్పుడు చేతులు ఎత్తుతాం? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా అని ఆకాశం వైపు కన్నులు ఎత్తి చేతులు ఎత్తుతాం కదా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు చేతులు ఎత్తినప్పుడు నా కన్నులను మిమ్మల్ని చూడక ఏం చేస్తున్నాడంటే దేవుడు చూస్తా అంటున్నాడా, కప్పుకుంటా అంటున్నాడా? కప్పుకుంటా అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మన చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. ఇప్పుడు ఎట్లున్నాయి మన చేతులు? తెల్లగా లేదా? మనకి ఎట్లా కనబడుతున్నాయి? తెల్లగా కనబడుతున్నాయి, వైట్ కనబడుతున్నాయి కదా. మరి ఇక్కడ దేవుడు ఏమంటారు చెప్తున్నాడంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దృష్టిలో నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కింద చూద్దాం, 18వ వచనం చూద్దాం. అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం 3వ లైను. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించిన మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించును. అంటే మన చేతులు రక్తంతో నిండుకున్నాయంట. మన పాపాలు కూడా రక్తము వల్ల ఎర్రనివైనను అవి హిమము వల్ల తెల్లవడును. కెంపు వల్ల ఎర్రనివైనను అవి బొచ్చు వల్ల తెల్లని అవి. ఇక్కడ పైన చూసినట్లయితే 12వ వచనంలో నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మును రమ్మన వాడేవాడు. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే వారి జీవితంలో ఎట్లుండదంటే దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు మాత్రమే పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి జీవిస్తారు. అవతల తర్వాత ఇంకా మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా బ్రతుకుతూ ఉంటాము కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి తెలియదు అన్నట్టుగా కదా, ఎంతో పరిశుద్ధులుగా, ఎంతో పవిత్రులుగా మనము కనబడుతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే పాపాన్ని పెట్టుకుని సన్నిధిని మీరు కనబడుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడేవాడు. అందుకే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది మనలో పాపం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడడు. మన ప్రార్థన ఆయన అంగీకరించడు. మన ప్రార్థన ఆయన దగ్గరికి చేర్చుకోడు. నీలో పాపం ఉంటే, నాలో పాపం ఉంటే అసలు ఆయన పాపం అంటే ఇష్టం ఉండదు కదా. మన యేసుప్రభుల వారు దేన్ని తీసివేయడానికి వచ్చాడు? పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. మన చేతులంట ఎర్రగా రక్తముగా హిమము వలె కనబడుతున్నాయంట. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీరు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, దేవునికి ఎంత చేసినా, ఎంత ఇచ్చినా కూడా బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మనం ఎలాగ పాపం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేతులతో పాపం చేస్తున్నామంట. ఇంకా మనం ఇంకా ఎలాగ పాపం చేస్తున్నామంటే దేవునికి నచ్చేది ఏంటంటే చూద్దాం. ఇక్కడ ఇంకా ఎలాగ పాపం చేస్తున్నాము, ఎలాంటి జీవితంతో మనం గడుపుతున్నాం, ఎలా ఉంటున్నాం అంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. అంటే ఇంతసేపు మనం ఏం చూస్తున్నాము? చేతులు చూస్తున్నాము, చేతులతో పాపం చేస్తున్నామంట. నెక్స్ట్ మన వేళ్ళు ఉన్నాయి కదా, ఆ వేళ్ళు కూడా ఎట్లున్నాయంట? దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయంటే వేళ్ళతో పాపం చేస్తాము, చేతులతో చేస్తాము. నెక్స్ట్ దేవుడు ఏమంటున్నాడు? మన శరీరంలో వేళ్ళను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఈ వేళ్ళ
చెడును గర్భం ధరించి పాపమును కందును. ఎట్లుందంట మన జీవితము? అందుకే దేవునికి మనం వేళ్ళతో పాపం చేస్తున్నాము, చేతులతో పాపం చేస్తున్నాము, కళ్ళతో పాపం చేస్తున్నాము, ఇంకా ఆలోచనలో పాపం చేస్తున్నాము, పెదవులతో పాపం చేస్తున్నాము, మన కాళ్ళతో పాపం చేస్తున్నాము. మనం ఏమనుకుంటామంటే చేసినప్పటికీ అనుకుంటాం కదా, చేస్తున్నామా అనుకుంటున్నాం, కానీ చేస్తూనే ఉన్నాం. మన ఆలోచనలో ఇప్పుడు ఎవరి ఆలోచనలు ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలుసు? ఎవరి తలంపులు ఇక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఎవరికి తెలుసు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచించడం, ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఏం జరుగుతుందో, ఇంట్లో ఎట్లా ఉందో అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు కదా. పిల్లల గురించి ఆలోచించడం, ఎట్లున్నారో ఏమో, ఎలా ఉన్నారో ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత కదా. అందుకే మనం ఆలోచనలో కూడా తప్పిపోతున్నామంట. అందుకే దేవుడు చక్కగా పైన, అందుకే దేవుడు ఏమంటాడంటే మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏంటంటే 2వ వచనం చూద్దాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మన పాపాలు ఎవరికి మరుగుగా ఉన్నాయంట చూడాలి. మీ పాపములు ఆయన ముఖమునకు ముఖమును మీకు మరుగుపరచెను అంటే ఆయన ముఖాన్ని దాచిపెట్టారంట. అంటే ఆయన మనల్ని చూడడానికి ఇష్టపడటం లేదంట. ఎవరు? దేవుడు. ఎందుకు మనల్ని చూడడానికి ఇష్టపడటం లేదు? ఎందుకు దేవుడు మన ప్రార్థనని అంగీకరించడం లేదు? ఎందుకు దేవుడు మన ప్రార్థన మనకు జవాబు ఇవ్వడం లేదంటే మధ్యలో ఏముందంటే నీకు దేవుడికి మధ్యవర్తిగా ఎవరున్నారు? మన ఇద్దరికి ఎవరున్నారు? పాపం ఉంది. ఆ పాపాన్ని మనం తొలగించుకోవాలి. మరి ఆ పాపం తొలగించుకోవాలంటే ఎలా మరి కదా? ఆయన రక్తంలో మనం కడగబెడతాం, ఓకే. ఆయన బల్లలో చేయి వేస్తాము, వేసిన తీసుకుంటాము, బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత బయట పని చేసేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, అక్కడ నీ జీవితం ఎట్లా ఉంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే కాదు భక్తి చేయాల్సింది, బయట మన భక్తిని మనం కనపరచాలి. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఏం చేస్తున్నాడంట? ఆలకింపక ఉన్నాడు. అందుకే దేవుడు మీ పాపాలు, అందరి పాపాలు, మనందరి పాపాలు దేవునికి అడ్డంగా ఉన్నాయంటే అడ్డం అంటాయి. ఇప్పుడు మనకి ఏమైనా ఒకవేళ మన ఇంట్లో ఏదైనా మనకి అడ్డం ఉంటే, మనం దాటడానికి, వెళ్ళడానికి, పోవడానికి అడ్డం ఉంటే మనం ఏం చేస్తాం? దాన్ని తీసేస్తాం కదా. మరి అట్లాగనే దేవుని విషయంలో కూడా దేవునికి నచ్చని మనం కూడా అడ్డంగా ఉన్నప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? వాటిని మనల నుండి తీసివేసుకోవాలి, మనల నుండి తొలగించుకోవాలి. దేవునికి పాపం ఇష్టం లేదు, దేవునికి ఇలాగా జీవించడం ఇష్టం లేదు, దేవునికి ఇలాగా తిరగడం ఇట్లా ఇష్టం లేదు కదా. దేవునికి ఇలాగా టీవీలో ఇట్లా ఆ సీరియల్స్ కానీ, ఆ సినిమాస్ కానీ, ఇంకా చాలా వచ్చాయి కదా, వాటిని చూడడం దేవునికి అవి ఇష్టం లేదు. దేవునికి అవి అడ్డంగా ఉన్నాయి. మనకి మంచిగానే ఉంటాయి, మనకు ఒకసారి ఎంజాయ్మెంట్ ఇస్తాయి, కానీ అవి దేవునికి ఎంజాయ్మెంట్ ఇవ్వవు. మరి అందుకే దేవునికి అవి అడ్డంగా ఉన్నాయి. మరి అడ్డంగా ఉన్నప్పుడు వాటిని మనం తొలగించుకోవాలా? మరి ఎలాగ తొలగించుకోవాలంటే కేవలం 3 విషయాలు మాత్రం చెప్పుకొని మనం ముగించుకుందాము. ఇక్కడికి రండి చూద్దాం. అక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ మనం చెప్పుకొని ముగించుకుందాం. ఎలాగ తొలగించుకోవాలి, ఎలాగ శుద్ధి చేసుకోవాలి, ఎలాగ కడుక్కోవాలి అనేది మనం చూద్దాము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, ఆ 3వ లైన్లోకి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, 3వ లైన్లోకి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం, 3వ లైన్. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. కడుక్కొనుడి ఒకటి, రెండవది శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. అంటే అక్కడ 3 విషయాలు ఏం చెప్పాను? ఇప్పుడు కడుక్కోవాలి, ఇంకా రెండవది శుద్ధి చేసుకోవాలి, మూడవది ఇక్కడ నుంచి చూడండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేయాలంట? తొలగించుకోవాలి. ఎలా కడుక్కోవాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా తొలగించుకోవాలి? వాక్యంలో నుంచి
కానీ అమ్మాయి ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంతసేపు చెమటతో నేను చచ్చిపోయాను, చెమటతో అసలు ఆ వాసనకి తట్టుకోలేను అని చెప్పి మనం ఏం చేసుకున్నాము, శుభ్రం చేసుకున్నాం కదా. మిమ్మును మీరు కడుక్కోండి అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనం ఏమి కడుక్కోవాలి, వేటిని మనము తొలగించుకోవాలి అంటే కీర్తనలు 51వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. వేటిని మనం కడుక్కోవాలి? ఇక్కడ దావీదు గారు పశ్చాత్తాపంతో ఒక కీర్తన రాస్తున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయము కీర్తనలు 51వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం నుంచి చూద్దాం. ఈ కీర్తన ఎవరు రాశారంటే దావీదు గారు. ఇక్కడ ఆయన పశ్చాత్తాపం పడి ఇవి రాసిన ఈ కీర్తన పశ్చిమ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు కదా. పశ్చాత్తాపడి ఆయన ఈ కీర్తనలు రాశాడు. కీర్తనలు 51వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఈ మాట ఎవరంటున్నారు? దావీదు. దావీదు ఎవరు? ఒక మహారాజు, రాజు కదా. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆయనకు లేనిదంటూ లేదు. ఆయన దగ్గర చాలా పనివాళ్ళు ఉన్నారు, చాలా గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. తను అనుభవించలేనంత ఆస్తి ఎవరి దగ్గర ఉంది? అంత ఆస్తిని, అంత అభివృద్ధిని దేవుడు దావీదు గారి కుటుంబం పట్ల దయచేశాడు. మళ్ళీ ఎందుకు ఇట్లాగా దావీదు గారు రాస్తున్నారు? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఎందుకు అంతగా ఆయన ప్రాధేయపడుతున్నాడు, అంతగా ఆయన పశ్చాత్తాపడుతున్నాడు? పశ్చాత్తాపడవలసిన పని ఏముంది చెప్పండి కదా. ఆయన ఒక రాజు, ఆయన దగ్గర డబ్బు ఉంది, అనుభవించవచ్చు, నాకేమవసరమని ఊరికే ఉండిపోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉంటే మనం దేవుని దగ్గరికి వస్తామండి కదా. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, మీరు అనుభవిస్తే చాలని చెప్పి డబ్బుని మనం ఆధారం చేసుకొని బ్రతుకుతాం కదా. కానీ దావీదు గారు పశ్చాత్తాపం పడి ఇక్కడ ఏర్పడుతుందంటే నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఇప్పుడు దోషం పోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు టీవీలో ఏం చెప్తారు? పొద్దునే ఒకటి చెప్తారు కదా, మీ పేరుకు ఈ జాతకం ఉంది, ఈ జాతకంలో ఇవి ఉన్నాయని చెప్తారు కదా. మరి దోషాలు పోవాలంటే ఎక్కడెక్కడికో తిరిగి వెళ్తారు కదా. మీ ఇంటికి దోషం పట్టింది, ఇంకా మీ పిల్లవాడికి ఇది పట్టింది, అది పట్టింది అని చెప్పి మనము అనేక చోట్లకి వెళ్ళి చెప్పించుకొని వచ్చుకుంటాం కదా. అనేక చోట్లకి ఎక్కడికి వెళ్తాం? తిరుగుతాం. అనేక చోట్లకు తిరిగి తిరిగి ఈ దోషం పోవాలంటే అక్కడికి పోవాలంటే, ఇక్కడికి పోవాలంటే, అక్కడికి పోతే ఇక్కడ బాగుంటుందంట, మళ్ళీ అక్కడ పోయి బాగోకపోతే వేరే చోటికి వెళ్తారు. మరి వేరే చోటు వాళ్ళు మీ ఊళ్ళో తిరుగుతారు, కానీ మళ్ళీ దేవుని నమ్ముకుని ఉంటారు. నిజమైన విశ్వాసులే, నిజమైన క్రైస్తవులే. మరి ఏం చేస్తారు? కానీ ఇది పోవాలంటే ఇంకా నమ్ముతాం కదా, మనుషుల మాట నమ్ముతాం. వాళ్ళు దేవుని అసలు వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉండదు మనకి చెప్పిన వాళ్ళు. మనమేమో క్రైస్తవులం, విశ్వాసం. కానీ పక్కన వారి మాట ఎట్లా వింటాం? నువ్వు అక్కడ పోతే ఖచ్చితంగా బాగా ఇంకా వెళ్ళాలి అంతే అని చెప్పి మనసులో ఏం చేస్తారు? ఫిక్స్ చేసుకుని నువ్వు పోతారు. ఈ దోషం పోవాలంటే ఏం చేయాలి? నువ్వు తిరగాలి, పోయి కానీ పోతారని ఎక్కడికి రావాలి? మనలో ఉన్న దోషం పోవాలంటే, మనకి పట్టిన దోషం పోవాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చి మనము అడగాలి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది కదా. ఆ దోషం ఎందుకు వచ్చింది? ఆ పాపం ఎందుకు వచ్చింది? నువ్వు ఆ విధంగా బ్రతుకుతున్నందువల్లే ఆ దోషం మనకు పట్టింది, ఆ చీట మనకు పట్టింది కదా. అందుకే మనం దేవుని దగ్గరకు వచ్చి ఏమడగాలి? నా దోషం పోవునట్లు దావీదు గారు ఎలాగైతే అడిగాడో, ప్రభువా నా దోషం పోవునట్లు బాగా కడుగుమని చెప్పి మనం దేవుని దగ్గర అడిగామా? మన దోషాలు కూడా దేవునికి అడ్డంగా ఉన్నాయంట. ఏమున్నాయంట?
చూడగలరు. మన దోషాలు దేనికి అడ్డం ఉన్నాయంట చూద్దామా? ఎక్కడ అడ్డం వచ్చినాయి దేనికి? ఇక్కడ దేవుడు చెప్పాడు చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం. మన దోషాలు దేనికి అడ్డం ఉన్నాయి? రక్షింపక వేరగా ఉండినట్లు యెహోవా హస్తము కురుచగాలేదు, వినలేక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చును. ఏమొచ్చినాయంటే దేవునికి మన దోషాలు అడ్డం వచ్చాయంట, మన పాపాలు అడ్డం వచ్చాయంట. అంటే దేవుడికి అన్నిటిని చూసి దేవుడు బాధపడుతుంటాడు కదా, దేవుడు వేదన పడుతుంటాడు లేదా కదా. అందుకే మన దోషాలు ఎవరికి అడ్డం ఉన్నాయంట? మన పాపాలు మీకు మీ దేవునికి అడ్డముగా ఉంటాయి. ఆయన రక్షించడానికి ఇష్టపడతాడు. మన ప్రార్థన వినలేక ఉండినట్లు ఆయన చెవులు ఏం కాలేదంట? మందం కాలేదంట. ఒక్కొక్కసారి మన చెవులు ఎవరైనా పిలిచి మందం ఉంటాయేమో కానీ దేవుని చెవులు ఎట్లా ఉంటాయంట? బాగా వినడానికి ఆయన ఇష్టపడతాడంట. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి అడుగుతారో, దేవుని దగ్గరకు వచ్చి భోజాడతారో, మొదలుపెడతారో దేవుడు వినడానికి ఇష్టపడతాడు. మనం ఒక్కొక్కసారిగా పలకమేమో, ఒక్కొక్కసారిగా మనం వినిపించుకోమేమో ఎవరైనా పిలిస్తే, కానీ దేవుడు అటువంటి వారు కాదు. కానీ మన పాపాల వల్ల మన దోషాల వల్ల ఏమైపోతుందంట? ఆయనకు అడ్డం ఉన్నాయి. ఆ అడ్డంగా ఉన్న వాటిని మనం ఏం చేసుకోవాలి? ప్రభువా, నన్ను నా జీవితంలో నీకు ఏదైతే నా గురించి వేదన పడుతున్నావో, బాధ పడుతున్నావో నా జీవిత విషయంలో, దానిని ప్రభు బాగా కడుగు, దాన్ని తీసివే ప్రభు, నన్ను పవిత్రపరిచి ఇప్పుడే ఇచ్చినవని చెప్పి మనం ఒక్కసారిగా ఆయన సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మన దోషాలు పోతే, మన కోపాలు పోతే, నువ్వు ఒప్పుకోకుండా కప్పుకుంటూ తీరుకుంటూ ఉంటే అవి ఏమైపోతాయి? ఇంకా ఎక్కువగా అయిపోతాయి. అవి దేవునికి అడ్డం వస్తాయి. దేవుడు నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు, కానీ ఆ పాపం అనేది అడ్డం అయిపోతుంటది. ఆ అడ్డం వచ్చినప్పుడు దేవుడు రావడానికి వస్తుందండి. ఇప్పుడు మనం డోర్ వేస్తాం, డోర్ వేసిన తర్వాత ఆ లాక్ వేస్తాం, లాక్ వేసిన తర్వాత మనం లాక్ ఓపెన్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళాలి. లాక్ ఓపెన్ చేయకుండా తెలుసుకోవడమే లేదు, ఓపెన్ కావడమే లేదు, ఓపెన్ కావడమే లేదంటే అట్లా కాదు కదా. అందుకే మనము కూడా మన దోషాలు, మన పాపాలు దేవునికి అడ్డుగా ఉన్నప్పుడు మనం ఏమడగాలి? ప్రభువు మమ్మల్ని బాగు కడుగు, పవిత్రపరచుము, ఇప్పుడేమో పరిశుద్ధపరచని చెప్పి మనము ఆయన సన్నిధిలో మనం అడగాలి. అట్టి రీతిలో మనము ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఒకటిగా అయిపోయింది కదా, ఏం కడగమని అడగాలి మనము? మొట్టమొదటిది ఏం చెప్పాము? కడుక్కొనుడి అని చెప్పాం కదా. ఏం కడుక్కోవాలని చెప్పాము? పాపాలని, దోషాలని. మరి పాపాలు, దోషాలు ఎవరికి అడ్డుగా ఉన్నాయంట? దేవునికి అడ్డుగా ఉన్నాయంట. మొదటిగా అయిపోయింది కదా. అలాగే రెండవది చూసుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మిమ్మల్ని కడుక్కొనుడి. నెక్స్ట్ ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలంట. మరి మన హృదయాన్ని మనం నీట్గా పెట్టుకున్నామా? మన హృదయం క్లీన్ గా ఉందా? మన హృదయం శుద్ధిగా ఉందా? తెల్లగా ఉందా మన హృదయం? కదా చూసుకోవాలి. మన హృదయం ఎలా ఉంది? హృదయంలో ఏముంది? క్రోధం ఉందా? ఇంకా అహం ఉందా? అదం ఉందా? మన జీవితంలో మన హృదయంలో ఏం పెట్టుకున్నాం? కోపం, అసూయ, కక్ష ఇవి ఉన్నాయి మన జీవితంలో కదా. ఇవి అసలు మనకి ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఒక గోడ ఉంది కదా, ఆ గోడ మీద ఏమేమి మరకలు కనిపిస్తున్నాయండి? వైట్ ఉందా? గోడలో ఏమైనా మరకలు కనిపిస్తున్నాయా? వైట్ ఉంది కదా. మన హృదయాన్ని ఇప్పు చూస్తే మరకలు ఉంటాయంట. అంటే మరకలు ఎట్లుంటాయి మన హృదయంలో? మన బట్టలు తిరిగితే అది మరక ఉంటుంది, అట్లే కాదు కదా. అది ఎట్లాగైతే ఆ గోడ తెల్లగా నీట్గా కనిపిస్తుందో, మన హృదయంలో మరక కలిగిన హృదయం మన జీవితం ఉండకూడదు, మరకలుగా ఉండకూడదు. దేవుడు నీ హృదయంలోకి తొంగి చూసినప్పుడు, నీ హృదయంలోకి చూసినప్పుడు నీ హృదయం ఎలా ఉండాలంట? మరకలు లేని హృదయంగా ఉండాలంట. ఆ మరకలు లేని హృదయంగా కనబడాలంటే నీలో ఏం ఉండాలి? నీలో ఏం తీసుకోవాలి? నీలో ఏం తొలగించుకోవాలి? ఇక్కడ యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యోబు గ్రంథం యోబు గారు ఒక మాట చెప్తున్నారు, అదేదో చూద్దాం.
బైబిల్లో ప్రతి ఒక్కటి రాయించాడు. ఎట్లా ఉంటారంటే కొంతమంది హృదయాల్లో చూద్దాం, ఇక్కడ దేవుడు రాయించాడు. 36వ అధ్యాయము 13వ వచనం, అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము ఉంచుకొందురు. ఎట్లా ఉంటారంటే కొంతమంది మనుషులు బాగా మాట్లాడుతుంటారు. ఎట్లుంటారంటే మనుషులు కొంతమంది మంచి మాట్లాడుతుంటారు కదా, అబ్బా వీళ్ళు ఎంత మంచి వారు కదా, వీళ్ళు ఎంత మంచి మనసు కలిగిన మనుషులు అని చెప్పి వాళ్ళని వెంటనే మనం ఏం చేస్తామంట, నమ్మేస్తాము. కానీ అలాంటి వారు కొంతమంది ఎట్లాంటి హృదయం పెట్టుకుని ఉంటారంటే, అయిన లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకుంటారంట. అంటే లోపల అసూయ ఉంచుకుంటారంట, క్రోధం ఉంచుకుంటారంట, పగలు ఉంచుకుంటారంట. ఊరికే బయటికి బాగా మాట్లాడతారు కానీ లోపల ఏముంటారంట, భక్తి లేని హృదయం ఉంటుందంట. పైకి కొంతమంది ఎట్లా కనిపిస్తారంటే భక్తి చేసే వారి కనిపిస్తుంటారు. ఎంతో భక్తి, ఈమె చాలా భక్తి చేస్తుందంటే భయభక్తి రాలేదని చెప్పుకుంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటుందంట, భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. అందుకే దేవుడు ఒక మాట అంటాడు కదా, ఏంటంటే దేవుడు వేషనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారణ నటించేవారు అస్సలు దేవుడు క్షమించాడు. గుర్తించుకోండి, దేవుడు ఏమంట, వేషలైనా క్షమిస్తాడు. వేషని బైబిల్ ఎవరు క్షమించాడు? దేవుడు ఎవరిని క్షమించాడు? రాహాబు అనే స్త్రీ ఒక వేష కదా, ఆమె క్షమించాడు. అందుకే దేవుడు వేషలైనా క్షమిస్తాడంట, కానీ వేషధారణ కలిగిన నటన చేస్తున్న జీవితం ఎవరైనా నటిస్తుంటారో వారిని అస్సలు క్షమించాడంట దేవుడు. అందుకే దేవుడు ఏమన్నాడు, లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారి క్రోధం ఉంచుకుంటారు. కొంతమంది అట్లా భక్తిగా కనిపిస్తుంటారు, భయంగా కనిపిస్తుంటారు, మంచిగా కనిపిస్తుంటారు, కానీ లోపల మనసు మాత్రం ఎట్లా ఉంటుంది, హృదయం మాత్రం క్రోధీనదిగా. ఇంకా వాళ్ళు లోపల ఒకటి బయట ఒకటి. కొంతమంది మాట్లాడతారు కదా, ఎట్లా మాట్లాడతారు, అందరు ఉన్నప్పుడు ఒకలా, ఎవరు లేనప్పుడు ఒకలా, అట్లా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు అస్సలు అవ్వకూడదు. అందుకే దేవుడు వేషలైనా క్షమిస్తాడు, కానీ వేషధారణ నటించే జీవితం అంటే దేవునికి ఇష్టం ఉండదు. నటించకూడదు మనం కదా, ఎవరి దగ్గర నటించిన దేవుని దగ్గర మాత్రం ఏం చేయకూడదంట, నటించకూడదు. కీర్తనలు 28 దేవుడు ఎలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు, ఎలాంటి హృదయం కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవునికి హృదయం కావాలి, మళ్ళీ దేవుడు హృదయాన్ని చూస్తాడంట. చూడండి 16వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడంట. దేవుడు ఏం చేశాడంట, ఈ మనసు ఇచ్చింది, హృదయాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి దేవుడికి బాధ ఉంటుంది కదా. ఆ హృదయాన్ని చూసేది కూడా దేవుడే. ఆ హృదయంలో ఉన్న వాటిని దేవుడు చూస్తూ ఉంటాడు, ఏది చేసుకుంటారని. అందుకే దేవుడు హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతారంట. మనుషులు ఏం లక్ష్య పెడతారంట, పై రూపాన్ని లక్ష్య పెడతారంట. ఇక్కడ చూస్తే మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయము లక్ష్య పెట్టాలంట. దేవుడు దేని లక్ష్య పెట్టాలంట, హృదయాన్ని లక్ష్య పెట్టాలంట. మరి దేవుడు నీ దగ్గరగా రావాలనుకుంటే, దేవుడు నీతో ఉండాలనుకుంటే, నీలో నివసించాలనుకుంటే, మీ ఇంటిలో ఉండాలనుకుంటే, మీ మధ్య ఉండాలనుకుంటే, నీటిగా మరకలేని హృదయం నువ్వు ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు నీ హృదయాన్ని చూసి ఏం చేస్తాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూసి ఇష్టపడతాడు కదా. ఇక్కడ ఎవరి హృదయాన్ని చూస్తారు, ఇక్కడ దావీదు గారు కదా. ఇక్కడ దేవుడు ఇక్కడ ఎన్నిక చేసుకుంటున్నాడు రాజుని. అక్కడ 8 మంది కుమారులు ఉన్నా కూడా దావీదు కుమారులు
తొలగించుకోవాలి. ఇప్పుడు కీర్తనలు 28వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, కీర్తనలు 28వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. భక్తిహీనులు పాపం చేయవారిను లాగివేయనట్టు నన్ను లాగివేయము. వారి దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతారు. కొంతమంది ఎట్లా మాట్లాడతారంట హృదయంలో, కొంతమంది ఏమో లోపల ఏం చేస్తూ క్రోధం ఉంచుకుంటారంట. కొంతమంది ఎలా ఉంటారంట, దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో ఎట్లా మాట్లాడతారంట, సమాధానంగా మాట్లాడతారు. ఇటువంటి వ్యక్తులు ఉన్నారండి, జీవితంలో కనపడతారు. మన సమాజంలో చూసినట్లయితే మనం వెళ్తాం, మన మధ్యలో చాలా మంది ఇలాంటి మన వ్యక్తులు మన జీవితంలో మన కుటుంబంలో కూడా కనపడతా ఉంటారు కదా. రెండు హృదయాలు కలిగిన మనసులు అంటే కూడా దేవునికి ఇష్టం ఉండదు కదా. ఒకే మనసు, ఒకే హృదయం కలిగిన జీవితం అంటే ఆయనకు ఇష్టము. ఇలాంటి దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. లోపల క్రోధం ఉంచుకుంటారు, లోపల కోపం ఉంచుకుంటారు, లోపల కక్ష ఉంచుకుంటారు, లోపల అసహ్యం ఉంచుకుంటారు. అట్లాంటి వారు ఎట్లా మాట్లాడతారంటే పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. మనకి ఏమి కనపడదు, ఏమి తెలియదు, కానీ అలాంటి వారు ఎలా కనపడతారంటే మనకి చాలా మంచిగా కనపడతారంట. అందుకే ఈ హృదయం ఇటువంటివి ఉంటే దేవునికి నచ్చుతారండి. ఒకే హృదయం ఉండాలి, ఒకే మనసు ఉండాలి, సూటిగా మాట్లాడేసేయాలి కదా. అందుకే దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడు? దేవుడు ఒక మాట చెప్పాడు హృదయం గురించి. ఏం చెప్పాలి కొండ మీద ప్రసంగంలో దేవుడు హృదయం గురించి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరు చూస్తారంట? దేవుని చూస్తారంట. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతాడు. మరి మనం దేవుడిని చూడాలంటే మన హృదయం చక్కగా ఉండాలి. అంటే ఎవరైతే హృదయం శుద్ధిగా ఉండదో వాళ్ళు ఏమైపోతారంట? ఏమైపోతారు? దేవుని చూసేదాను. మరి నువ్వు దేవుడిని చూడాలనుకుంటే, దేవుడితో నువ్వు అనుసంధానం కలిగి ఉండాలనుకుంటే నీ హృదయం దేవుని దగ్గర ఎలా ఉంది కదా. దేవుడేమో మన హృదయాన్ని లక్ష్య పెడతాడు, మనమేమో దేవుడిని చూడాలంటే మన హృదయం ఏముండాలంట? శుద్ధిగా ఉండాలి. మరి శుద్ధిగా ఉంది మన హృదయం. మన హృదయం ఎలా ఉంది ఒకసారి మనము సరి చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి త్వరగా? యెషయా గ్రంథం 2 చెప్పాను కదా, చెప్పండి. యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. చెప్పాలి మీరు చెప్తేనే నాకు అర్థం ఏంటట్టు కదా. 2 చెప్పాను. ఏమని చెప్పాను? కడుక్కోవాలి, నెక్స్ట్ శుద్ధి చేసుకోవాలి. 3వదిగా ఇది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని ఏం చేసుకోవాలంట? దుష్క్రియలు కనబడకుండా ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలి. తొలగింపుడి అని ఉంది కదా. మొట్టమొదటిగా మనం కడుక్కోవాలి, వాటి గురించి ఆలోచించాము. రెండవదిగా శుద్ధి చేసుకోవాలి. 3వదిగా ఏం చేసుకోవాలంట? తొలగించుకోవాలి. ఏం తొలగించుకోవాలి? దేవునికి నీ జీవితంలో నీ హృదయంలో అక్షరం ఏమైతే ఉన్నాయో వాటిని ఏం చేసుకోవాలి? తొలగించుకోవాలి. మరి అవి ఎలా తొలగిపోతే కొన్ని పోవు కదా మన జీవితంలో. అట్లంటే ఆ చిన్న కొంచెం అంతే అంటారు కదా. కానీ దేవుళ్ళలోకి మనం వచ్చిన తర్వాత, మారిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలంట? మన జీవితం ఎలా ఉండాలి? ఒక్కొక్క నాటికి, ఒక్కొక్క రోజుకి మనము ఎదిగిపోవాలి. ఒక్కొక్క రోజుకి మన జీవితంలో ఉన్న వాటన్నిటిని తీసివేసుకుంటూ రావాలి కదా. అంతే చిన్నప్పటి నుంచి అంతే, మధ్యలో వచ్చింది అంతే. అట్లా కాదు, మనం ఏమైపోవాలి? మన జీవితంలో ఉన్న కొన్నిటిని మనం తొలగించుకోవాలి. దేవునికి నచ్చని ప్రభా, నీకు నచ్చని నా జీవితంలో ఉన్నట్లయితే వాటిని తొలగించు. నీకు నచ్చే విధంగా నా జీవితము ఉండాలి అని నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారండి? చేయలేదు కదా. ఎవరు చేయము. అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా. ఎప్పుడైనా ప్రభా నీకు నచ్చాడా? నీకు నా హృదయం నీకు నచ్చిందా అని ఎప్పుడైనా అడిగామా దేవునికి? అట్లా ఏం ఉండదు కదా. మా ఇంట్లో
ప్రభువా మాకు పిల్లలు లేరు అడగు, చెయ్యి. కానీ మన బ్రతుకు గురించి, మన జీవితం గురించి, ప్రభువా నా జీవితం నీకు నచ్చే విధంగా ఉందా, నా హృదయం నీకు నచ్చే విధంగా ఉందా, నీకు ఇష్టమయ్యానా? ఆనాడు దావీదు గారు దేవుడు కోరుకున్నట్లుగా నన్ను కూడా కోరుకో ప్రభువా అని ఎప్పుడైనా అడిగారా? దావీదు గారిని దేవుడు కోరుకున్నాడు. దావీదుని కోరుకున్న దేవుడు మనల్ని కూడా కోరుకుంటారు కదా. మరి ఎప్పుడైనా దావీదుని కోరుకున్నావా ప్రభు? నన్ను కోరుకుంటున్నావా? నన్ను ఇష్టపడుతున్నావా? నా జీవితం నీకు ధన్యకరంగా ఉందా ప్రభువా? నా జీవితం నీకు ఇష్టమే లేని ఏమైనా ఉన్నాయా ప్రభువా? వాటిని తొలగించు ప్రభువా అని ఎప్పుడైనా ఇటువంటిది మనం అడిగామా? ఇటువంటి మాటలు దేవుని సన్నిధిలో మనం అడిగామా కదా? ఆత్మీయంగా మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఒకవేళ నేను ఇప్పుడే చనిపోతే ప్రభువా నా క్రియలు కానీ నేను చేసే దోషాలు పాపాలు నీకు అడ్డంగా ఉన్నట్టు తొలగించి ప్రభువా, అవి తొలగించి నన్ను నీ సన్నిధిలో చేర్చుకో ప్రభు అని ఎప్పుడైనా మీరు అడిగారా కదా? అడగాలి. ఇది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. సామెతలు 4వ అధ్యాయము 14 చూద్దాం. ఇది ఒకటి చూసుకొని మనం ముగించుకుందాము. సామెతలు 4వ అధ్యాయము 14 చూద్దాం. 14-15. దుష్టుల మార్గమును నడవకుము, దాని యందు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అంటే దుష్టుల మార్గమును నడవకు అంటే ఏంది? దుష్టులు పోతున్నప్పుడు లోకులు ఎలా వెళ్తే అలాగా, వాళ్ళు ఎలా చెబితే అలాగా మనం ఉండకూడదు. లోకానికి విశ్వాసులకు ఏముండాలంట? తేడా ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. వాళ్ళు మనల్ని చూసిన వెంటనే వీళ్ళు దేవుని పిల్లలు అని చెప్పాలి. ఎప్పుడైనా మీ గురించి అలాగే దేవుని పిల్లలని చెప్పారు ఎవరైనా సమాజంలో? మన కుటుంబం వారు కానీ, మన ఇంటి వారు కానీ, లేదంటే మన సమాజంలో మనం పని చేసే దగ్గర చెప్పారా? మనం చూడగానే మనము డిఫరెన్స్ గా ఉండాలి. మన జీవితం స్టైల్ దేవునితో ఉన్నప్పుడు దేవుని ఆలోచన మన జీవితంలో ఉండాలి కదా. మన జీవితం దేవునికి వచ్చి మనము తొలగించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో చూసుకొని మనం ముగించుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోగిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మచ్చనమైనను లేకయు, పగటిను నడుచుకున్నట్టుగా మర్యాదను నడుచుకుందుము. అంటే మనం జీవితంలో అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులు, కామ విలాసములు, పోగిరి చేష్టలు, కలహం, మచ్చరాలు లేకయు, పగటిను నడుచుకున్నట్టు మర్యాద నడుచుకుని మేము ఎట్లా నడుచుకోవాలంట? మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే ఎట్లున్నారంట?